అల్పపీడనం అంతులేని వర్షాన్ని తీసుకొచ్చింది. ఇళ్లను ముంచేసింది. వాగులు వంకలను పొంగేలా చేసింది. ఫలితంగా జనజీవనం స్తంభించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, తెగిపోయిన రైల్వే ట్రాకులు, రోడ్లపై సంద్రముల నీటి ప్రవాహం, లోతట్టు ప్రాంతాలు జలమయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎటు చూసినా నీరే. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం జిల్లాలు జలసంద్రాన్ని తలపిస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం జలమయమైంది. పల్నాడు హెడ్ క్వార్టర్ గురజాల నీటి సంద్రాన్ని తలపించింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ఇళ్లు నీట మునిగాయి. బస్టాండ్లో మోకాళ్ల లోతు వరద నీరు ప్రవహించింది. వెంకట్రావు కాలనీలోకి వరద నీరు భారీగా ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంలో చిక్కుకుపోయిన తమను ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదని జనం మండిపడ్డారు. మంచినీళ్ళు కూడా లేవు సార్, వాటర్ వచ్చేసాయి, ఏమి లేవు. పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు సార్ మాకు. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా కనీసం ఎలా ఉన్నారు, చచ్చారా బతికారు అవతల వాళ్ళు. మేము కూడా మనుషులమే సార్, ఉన్నారా లేరా కానీ వచ్చి చూసిన వాళ్ళు లేరు సార్. దండివాగు ఉధృతికి గురజాల నడుకుడి మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో మాచర్ల నుంచి గుంటూరు వెళ్లే పలు రైళ్లను నిలిపివేశారు. గురజాల రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ కూడా 400 మీటర్లు కట్ అయింది. అదేవిధంగా మాచర్లో కూడా రైల్వే స్టేషన్ ఆ రైల్వే ట్రాక్ మీదకి నీళ్లు రావడం జరిగింది. అయితే అక్కడికి ఇప్పుడు వర్షం ఉదయం నుంచి కూడా లేదు కాబట్టి మొత్తం కూడా వాటర్ అంతా కూడా తీస్తున్నాయి. అదేవిధంగా గురజాల టౌన్ లో చేపల చెరువు కాలనీ ఒకటి కూడా మనకి బాగా ప్రవహిస్తా ఉన్నాయి. కారంపూడి వద్ద ఎర్రవాగు, దాచేపల్లి వద్ద నాగులేరు వాగులు పోటెత్తాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండుచింతల మండలం పరిధిలోని పలు గ్రామాల్లోకి వరద నీరు పోటెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దుర్గిలో అత్యధికంగా 27.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాచర్లలోని పలు వార్డుల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనాలు నానా ఇక్కట్లు పడుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో అటు ప్రకాశం జిల్లాలోనూ వర్షాలు దంచుకొట్టాయి. పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో రహదారులన్నీ వాగులను తలపించాయి. కుంభవృష్టిగా కురిసిన వర్షానికి ఒంగోలు జలమయమైంది. అత్యధికంగా నగరంలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాల్లో నడుముల్లోతు నీళ్లు చేరాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి సామాగ్రి మొత్తం మునిగిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి జిల్లా పవర్ డిస్ట్రిబ్యూషన్ స్టోర్లోని ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగాయి. కుండపోతగా కురిసిన వర్షంతో పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వర్షం ప్రభావానికి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే పలు గ్రామాలు నీట మునిగాయని ప్రజలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు, ప్రకాశం జిల్లా వరదలపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జనరల్ డెస్క్, సాక్షి.